అస్మద్గురుభ్యో నమః. దుఃఖానికి ముఖ్య కారణం అజ్ఞానం. అపాం మధ్యే తస్తివాంస తృష్ణా విదజ్జరీ తారం మృణా సుక్షత్ర మృణయ. దుఃఖానికి ప్రముఖ కారణము మనుష్యుని యొక్క అజ్ఞానమే. అందువలన దాని నుండి బయటపడి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. దీనివలన కామనలు అన్నీ శాంతిస్తాయి. నేడు ప్రపంచంలో అన్ని విధాలైన ధనధాన్యాలు సౌకర్యాలు సమృద్ధిగానే ఉన్నాయి. అయినా మనుష్యుడు మాత్రం గతంలో కంటే ఎక్కువ ఒత్తిడి అశాంతి దుఃఖితుడుగానే ఉన్నాడు. మానవుని సమస్త దుఃఖాలకు కారణము శరీరమే తాను అని భావన. రమణ మహర్షి తన వద్దకు వచ్చిన వారితో అనేవారట, మొదట నువ్వు ఎవరో తెలుసుకోవని, అప్పుడు ఏ సమస్యలు నీకు ఉండవు. నీకు ఏ బాధాకరమైన విషయాలు నీకు ఉండవు అని ఆయన ఉద్దేశం. వాస్తవంగా మన గురించి మనకు తెలియకపోవడం వల్లనే దేహము అనే భ్రాంతిలో మనము చిక్కుపడి ఉన్నాం. పూర్వకాలంలో ఋషులు మునులు తమ శక్తి వలన తెలుసుకున్న సత్యాన్ని వేదాలు ఉపనిషత్తుల ద్వారా మనకు అందించారు. అయితే జిజ్ఞాస కలిగి తెలుసుకోవాలి అనుకునే వారికి మాత్రం అందించేవారు బహు కొద్ది మాత్రమే ఉన్నారు. అవి వారు అనుకున్న సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాయి. మానవుడికి సత్యాన్ని అందించాలని ఎందరో మహానుభావులు భూమండలానికి వచ్చినారు. రాముడుగా, కృష్ణుడుగా, జీసస్గా, తత్వవేత్తలుగా, మార్గదర్శకులుగా వచ్చినప్పటికీ సత్యాన్ని అందుకోలేని మానవులు కొందరిని హింసించారు, కొందరిని అడ్డుకున్నారు, కొందరిని గుడిలో విగ్రహాలుగా మలిచి పూజిస్తున్నారు. బాహ్యంలో పూజలు, వ్రతాలు, సేవలు చేస్తూ ఉన్నప్పటికీ మానవుడు తన అంతరములో ఉన్న దైవాన్ని గ్రహించగలిగితే దుఃఖం నుండి విముక్తుడు అవుతాడు. తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలియని వారై ధన సంపాదన అనే పరుగు పందెంలో మానవులు నిమగ్నమై ఉన్నారు. అతడు తన వాస్తవిక జీవన విధానం మర్చిపోవటమే ఇందుకు మూల కారణం. అయితే దాని ప్రయోజనం ఏమిటో అతనికి తెలియదు కదా. జీవితం యొక్క అసలు ఉద్దేశం తెలియకపోయినా తిను, త్రాగు, అనుభవించు అనే భౌతికవాద సిద్ధాంతం అంతటా వ్యాపించి ఉంది. ఇదే మనుషుని యొక్క దుఃఖానికి మూల కారణం. పరమాత్మ ప్రపంచంలో ఐశ్వర్యము, సుఖ సంతోష సాధనాలన్నీ సమకూర్చాడు. కానీ మనుష్యుడు తన కామనలను ఇచ్ఛాపూర్తిలో ఇరుక్కొని నిజమైన సుఖ రసాస్వాదననే చేయలేకపోతున్నాడు. ఈ విధంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కూడా పాశ్చాత్య సంస్కృతి దుష్ప్రభావం వలన, భోగవాద సిద్ధాంతం వలన సత్యానికి దూరమైపోతున్నారు. ఉన్నత భావాలకు నేటి సమాజము దూరమవుతున్నది. మానవుని ఆత్మ అమూల్య జ్ఞానరత్నముల కోశాగారమైన అజ్ఞానవశంతో దానిని గుర్తించలేక భిక్షుగాని వలె దీనుడిగా, దుఃఖితుడిగా జీవిస్తున్నాడు. అమృత సాగరంలో నివసిస్తూ దప్పికతో అలమటిస్తున్నాడు. నీళ్లలో చేప దప్పిక వంటి స్థితి ఆత్మజ్ఞానం కలిగినప్పుడే ఈ విషమ స్థితి నుండి విముక్తి, ఆనందమయ జీవన మార్గం లభిస్తుంది. చేప నీటిలో ఉంటుంది. నీటిలోనే ఉన్నప్పుడు దానికి పోయి దప్పిక ఉంటుందా? మనం అనుకుంటాం దానికి ఏముందిలో దప్పిక అని. కానీ అక్కడే కదా నీళ్ళు ఉంది, తాగొచ్చు కదా అని. కానీ చేపకు కూడా దప్పి ఉంటుంది అనే విషయాన్ని మనము ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మనకు దానికి కూడా ఎట్లయితే నీటిలో ఉన్న చేపకు కూడా దప్పిక ఉంటుంది అనే విషయాన్ని గ్రహిస్తామో మనకు కూడా మనము అందరి మధ్యలో ఉన్న భగవంతుడు మన సమీపంలో ఉన్నా కూడా మనము వాస్తవిక తత్వాన్ని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటాము అన్న విషయము ఇక్కడ మనము గమనించాలి. ఆత్మను గుర్తించడానికి ప్రబల వివేక శక్తి, దృఢ సంకల్పము ఆవశ్యకం. ఆత్మను అంటే తనను తాను తెలుసుకోవడమే అమరత్వము. శాశ్వత శాంతి ప్రాప్తికై ఆత్మను ప్రేమించాలి. ప్రపంచంలో తన ఆత్మను మించి ఎవరు దేనిని ప్రేమించరు. ఆత్మకు అనుకూలమైన వరకే ఏ వస్తువు అయినా మనకు ప్రేమ అవుతుంది. అది ప్రతికూలమైనప్పుడు దానిని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మ బల వికాసంతో మానవుడు ఐశ్వర్యవంతుడవుతాడు, ఎన్నడూ ఓడిపోడు. ఆత్మ బలశక్తియే విజయం, దాని అభావమే పరాజయం.
మానవుడు తన ఆత్మను పరమాత్మతో కలుపుకున్నప్పుడు అతని యొక్క హీనత్వము దూరమవుతుంది. అతడు అప్పుడు ఏ పనిలోనూ ఓడిపోడు. ఆత్మబలము ఆత్మబలము మృత్యుంజయుడు అయ్యే సాధనం. దీనిని ఆశ్రయించి మానవుడు యశస్వి, తేజస్వి అవుతాడు. అతడి శారీరక, మానసిక శక్తులలో ఆశ్చర్యజనకమైన వృద్ధి కలుగుతుంది. ప్రపంచంలోని ప్రతి వస్తువు నశించేదే అని గ్రహించిన మానవుడు వాటితో ఆత్మిక సంబంధం ఏర్పరచుకోడు, వ్యావహారిక సంబంధము ఏర్పరచుకుంటాడు. అనాసక్తితో వ్యవహరిస్తాడు. ప్రాపంచికమైన ఏ నష్టం అతడిని చలింపచేయదు, అతడికి దుఃఖం కలిగించదు. దుఃఖాలతో విసిగి వేసారిపోయి అమూల్యమైన జీవితాన్ని నష్టపరచుకోవటమేనా జీవితానికి లక్ష్యం? కానే కాదు. దుఃఖాలపై విజయం సాధించడం, శాశ్వత సుఖాన్ని పొందటము మానవుని లక్ష్యం. మానవుడు ఈ ప్రపంచాన్ని ఒక పరీక్షాస్థలంగా పరిగణించాడు. నారాయణ, ఈ దుఃఖసాగరాన్ని దాటి సుఖశాంతులు అనే సుందర తీరాన్ని చేరాలి. సమస్య ఉన్న చోట పరిష్కారం మార్గం ఉంటుంది. సంకల్పం ఉన్న చోటే దానిని అమలుపరిచే మార్గము ఉంటుంది. అలాగే దుఃఖం ఉన్న చోట వెలికి వచ్చే మార్గం కూడా ఉంటుంది. కావలసినంత మనిషి హృదయంలో నిజమైన జిజ్ఞాస, లక్ష్య సాధన పట్ల నిష్ఠ కలిగి ఉండటం. అనవసరపు దాహాన్ని, మోహాన్ని తొలగించుకుంటే మనిషి అనేక శారీరక, సామాజిక, మానసిక దుఃఖాల నుండి తప్పకుండా బయటపడతాడు. మనుష్యునికి ఈ సత్యము తెలియనంత వరకు పరమాత్మతో జోడింపబడడు. పరమాత్మ యొక్క దివ్యశక్తి అనుభూతి కలగదు. తన కర్మలపైన నియంత్రణ ఉండదు. లోభము, మోహము, స్వార్థము మొదలైన సాలెగుళ్ళలో ఇరుక్కొని అతని జీవితము సర్వనాశనం వైపుకు మళ్ళుతుంది. ఈ అజ్ఞానమే అతనికి సమస్త వ్యాధులకు, సమస్త దుఃఖాలకు, అతని ప్రగతికి ఆటంకం. మనము ఈ అజ్ఞానాన్ని వదిలి ఆత్మబల వికాసానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మనము దుఃఖము నుండి విముక్తులు అవుతాము. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినాడు. దుఃఖించడానికి అవసరం లేని విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, పైగా మహావివేకిలాగా, పండితులాగా మాట్లాడుతున్నావు అని విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. హరి ఓం సత్.